దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కోడినాయి గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. బైబిల్ ఉన్నారు చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రములు. బాగున్నామండి. దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరి రాత్రికాలం నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రభువారు ఎంతగానో ఘనముగా సంతోషకరంగా జరిపిస్తున్నారు. అందరూ బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి ఇక్కడ చక్కగా మరి మందిరం కట్టబడాలని, అనేకమైన నూతనాత్మలు కూడా దేవుడు ఇక్కడ సిద్ధపరచాలని, మీ అనుదిన ప్రార్థనలో మరి సెంటర్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, ఆయనకి సంతోషం ఏది? ఈ లోకంలో మనము అనుకుంటే ఎవరెవరినో సంతోషపరచాలని చూస్తాం కదా. భర్త భార్యను సంతోషపరచాలని, భార్య భర్తను సంతోషపరచాలని, పిల్లల తల్లిదండ్రులు సంతోషపరచాలని, తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషపరచాలని, అట్లాగే చూసినట్లయితే పనివారు యజమానులు సంతోషపరచాలని, ఇలా రకరకాలుగా చూస్తుంటారు. ఎవరెవరినో సంతోషపరచాలి, వాళ్ళకి సంతోషం కలిగించాలి అని అనుకుంటారు. అసలైన సంతోషం కలిగించేది ఎవరికై అంటే దేవాది దేవునికి మనము సంతోషం కలిగించాలి. ఎందుకంటే మనుషుల్ని సంతోషపరిచిన ఆ సమయానికి ఏదో కొంచెం శాలరీ పెంచడం, మెచ్చుకోవడం, ఏదో బహుమానం కొనిచ్చడమో అలా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుణ్ణి సంతోషపరిస్తే ఎలా ఉంటుంది? మరి దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన ఎలా సంతోషపడతారు, ఆయనకి ఏమి ఇష్టమో అని చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, దేవునికి ఏది ఇష్టమో, ఆయనకి ఏది సంతోషం కలిగిస్తుంది ఆయనకి అంటే ఇక్కడ అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు అసలు ఎక్కువైన సంతోషం నాకు ఇంకోటి మరొకటి లేదు. అంటే దేవుడికి సంతోషం మరొకటి లేదు, ఒకటే సంతోషం. ఏంటి సంతోషం అంటే ఫస్ట్ మనందరం ఆయన బిడ్డలుగా ఉండాలి. ఫస్ట్ మనందరం ఎవరి బిడ్డలుగా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఎక్కడైనా దేవుని బిడ్డలాగా ఉండాలి. రెండోది ఏంటంటే సత్యాన్ని అనుసరించాలి. అంటే సత్యం అంటే యథార్థత. ఈ యథార్థంగా మనం బ్రతకగలిగితే అసలు అంతకంటే సంతోషం నాకు ఇంకేముంది? అంతకంటే సంతోషం నాకేముంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల పట్ల కొంతమంది తల్లిదండ్రులకి, అందరూ ప్రతి తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చదువుకోకపోయినా బిడ్డలు చదివించాలి, వాళ్ళు ఎలా ఉన్నా సరే బిడ్డలు మాత్రం బాగుండాలని కోరుకుంటారు కదా, అదే ఆశపడుతుంటారు. దేవాది దేవుడు ఏంటంటే ఆయన ఆశపడేది ఏంటి, ఆయన కోరుకునేది ఏంటి, ఆయన ఇష్టపడేది ఏంటి అని అంటే ఆయన్ని అనుసరించాలని, యథార్థంగా మనం బ్రతకాలని, ఆయన బిడ్డల్లాగా ఉండాలని. అలా ఉంటే చాలు, నాకు అంతకంటే మీరు నాకు ఎక్కువైన సంతోషం నాకేమీ వద్దయ్యా అని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి దేవాది దేవుడు మనల్ని సత్యాన్ని అనుసరించమని, యథార్థంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా. అసలు ఉంటే ఏంటి లాభం? పిల్లోడు కనుక ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఉన్నారనుకో, అరే కొట్టుకెళ్ళేదని తీసుకురండి నాకేంటి అంటాడు కదా. మరి నాకేంటి పావలెత్తావా? ఇప్పుడు పావలాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఇప్పుడు 10 రూపాయలు కదా, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇలా నాకేంటి అంటుండే ఏదైనా పని చెప్పినా సరే పిల్లలు చేయడానికి. అలాగే క్రైస్తవులు కూడా, ఆత్మీయ బిడ్డలు కూడా దేవుని దగ్గర ఏదన్నా ఇలా ఉండు అని చెప్పారని మరి నాకేంటి అన్నట్టుగా ఆలోచన వస్తుంది. నేనేంటి మరి నీకేంటి ఫలితం ఏంటి, నాకేంటి మేలు అనుకుంటారు. సత్యాన్ని అనుసరిస్తే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు బైబిల్ అందులో చూద్దాం. ఇక్కడ నిజంగా యోషువ గారు అనే భార్య బిడ్డలు కూడా మరి చాలా బాధపడుతున్నారు. ఏమనంటే ఏంటి మా పరిస్థితి ఏంటి, ఇక్కడ సెంటరు బలపడట్లేదు, మందిరం కట్టబడట్లేదు,
ఏంటి మాకు అనని చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం యథార్థంగా దేవుడి పని నమ్మకంగా చేస్తే ఏ సమయానికి ఇవ్వాల్సిన దేవుడు ఆ సమయానికి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ దేవుడు అన్నాడు, ముందు మీరు అడిగేయండి, అడిగేసి నడవండి, వెనువెంట సూచక్రియలు చేసుకుంటూ నేను వచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి నిజంగా చూసినట్లయితే ఆనాడు పెదనాన్నగారు మొగలరాజపురం వచ్చినప్పుడు ఏముంది? ఏమీ లేదు కదా. దేవుడు చూపించాడు, వెళ్ళి అన్నాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవ చేసినప్పుడు ఏముందండి? అక్కడ ఏమైనా ఉందా? మరి నిజంగా ఉండడానికి లేదు, తినడానికి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఆరోగ్యాలు లేవు, ఆశీర్వాదం లేదు, సమృద్ధి లేదు, దీవెన లేదు, ఇల్లు వాకిలు లేదు, ఏమీ లేదండి. అలాంటి పరిస్థితులు వెళ్ళు అన్నాడు అంతే. నాన్నగారు దేవుడు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, నిలబడి కూర్చొని. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు అన్నీ సమకూర్చే ఉండవండి. అన్నీ సమకూర్చి ఉందనుకోండి, బాధ్యత అనేది ఉండదు కదా. అందుకనే మనం వెళ్ళి సమకూర్చుకోవాలి. మనం వెళ్ళి సమకూర్చుకున్నాం అనుకో, ఆ విలువేంటో ఆ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ కష్టపడి ఉంటాం కాబట్టి, కష్టపడకుండా రూపాయి ఇచ్చింది అనుకో, దాని విలువ తెలిసిద్దా? విలువ తెలియదు. అదే కష్టపడి మనమే సంపాదించనుకో, రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే కష్టపడ్డాం కాబట్టి ఆ విలువ తెలుస్తుంది. మరి నాన్నగారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బాగు చేసుకుని కూర్చుని ప్రయాసపడి కన్నీరు కాచి కడుపు మార్చుకుని నిద్రలు మానేసి మరి నిజంగా ఆ రీతిగా కష్టపడ్డారు కాబట్టి, శ్రమలు పడ్డారు కాబట్టి ఈ రోజున ఆ పని వ్యర్థమైందా? ఆ పని వేస్ట్ అయిందా? ఆ యథార్థమైన భక్తి ఏమన్నా వ్యర్థం అయిపోయిందండి? అవ్వలేదండి. ఆ యథార్థంగా చేసిన భక్తి వ్యర్థం అవ్వకుండా ఈరోజు అదే నిజంగా అన్ని సెంటర్లకి ఎంతోమంది ఆత్మీయ బిడ్డలకి రక్షణగా అయింది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి యోషయ్య గారు అన్న భార్య బిడ్డలు కూడా ఏమీ బాధపడొద్దు. మరి చక్కగా నమ్మకంగా చేయండి, దేవుని పని నమ్మకంగా చేయండి. దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. దేవుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారండి. మరి నిజంగా ఆ రీతిగా బిడ్డలు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి యథార్థంగా మనము చేసే భక్తి ఏంటి? మనకి లాభం ఏంటంటే చకచక 4 మాటలు చదివేద్దాం. సామెతల గ్రంథం 2:7 సామెతల గ్రంథం 2:7 దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేయను. దేవుడు ఏం చేస్తాడండి? యథార్థంగా భక్తి చేస్తే ఏంటండి? సత్యాన్ని అనుసరిస్తే ఏంటండి? ఇలా చేస్తే ఏంటండి? ఏమవుతుందండి? ఏం వస్తుందండి? చేస్తున్నామండి, కష్టపడుతున్నామండి, ఏదండి లాభం, ఏదండి అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. ఎంతోమంది భక్తులు యథార్థంగా దేవుడు పని చేశారు కదా. ఎంతోమంది భక్తులు యథార్థంగా నడిచాడు. అబ్రహాము చూడండి, అబ్రహాము బొమ్మలు అమ్ముకుని అబ్రహాముని దేవుడు అన్నాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహాము అబ్రహాము అని దేవుడు స్వరం వినపడింది. ఏంటయ్యా అంటే, నువ్వు పలానా చోటుకి వెళ్ళి అన్నాడు దేవుడు. అలాగే మనిషిని చూడలేదు, స్వరాన్ని అంటిపెట్టుకుని వెళ్తున్నాం. ఈ రోజున మనం నిజంగా చూసినట్లయితే మనకున్న పైన నాయకులు కానీ మనకి చెప్తూ ఉంటారు. అలాగే మన కళ్ళలో దర్శనాలు దేవుడు మాట్లాడుతుంటాడు. మనం చూసినట్లయితే అలాగే మన ముందున్న భక్తులు నడిచిన వారిని కూడా మనం చూసాం కదా, చూసాం. కానీ ఆ రోజున అబ్రహాముకి ముందు ఎవరైనా ఉన్నారా భక్తి చేసిన వాళ్ళు? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అంత భక్తి చేసిన వాళ్ళు, స్వరాన్ని విని వెంబడించిన భక్తులు ఎవరున్నారండి? అబ్రహాము. కానీ దేవుడు స్వరాన్ని విని వెంబడించాడు. ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు, నడమంటే నడిచాడు, ఏది చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళాడు. ఓన్లీ స్వరమే. ఈరోజు నిలువెత్తు మనిషి కనబడి ఇలా ఉండని చెప్పిన అంటలా, నిలువెత్తు మనిషి నిలబడి. కానీ అబ్రహాము స్వరం విని వెంబడించాడండి. మనిషి కనిపించలేదండి దేవుడు, ఓన్లీ స్వరం విని వెంబడించాడు. అబ్రహాము చేసిన భక్తి ఏమైనా వ్యర్థమైపోయిందా? ఏమి అర్థం లేదండి. ప్రతి గ్రంథంలో అబ్రహాము పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మనం యథార్థంగా చేసి ఇక్కడ సామెతల గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది కదా. ఏమన్నాడు? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. మనం యథార్థంగా ఉంటేనంట దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? వర్ధిల్ల చేస్తాడు. అలాగే చూసినట్లయితే అబ్రహాము యథార్థంగా చేయడం ద్వారా అబ్రహాము కుమారుడని ఇస్సాకు అంట ఒక సమయంలో పంట వేశాడంట, విత్తనాలు వేశాడంట, పొలం దున్నాడంట. పొలం దున్ని ఆ రోజు పంట వేసినప్పుడు ఇస్సాకుని దేవుడు ఎంత దీవించాడండి? ఆ సంవత్సరం అంట 100 పంట వచ్చిందంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, తండ్రి యథార్థత, కుమారుడి యథార్థత పోయిందా? వ్యర్థమైపోయిందా? ఏమీ వ్యర్థం అవ్వలేదు. సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు మనం యథార్థంగా జీవిస్తే ఏంటి అని అంటే మనం వర్ధిల్లుతాము. ఏమవుతామండి? అభివృద్ధి పొందుతాము. అలాగే కీర్తన గ్రంథము 84:11 కీర్తన గ్రంథం 84:11 దేవుడు అంటే యథార్థవంతులకు మేలు చెయ్యక మానడు. యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడండి? మేలు చేస్తాడండి. మేలు చేస్తాడు యథార్థవంతులకు. ఎటువంటి మేలు యథార్థవంతులకి చేస్తాడు?
మోషే గారు చనిపోయిన తర్వాత మోషే గారు ఆ ఇజ్రాయేలుని నడిపిస్తున్నాడు. యెహోషువ గారు నడిపిస్తున్న సమయాల్లో యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు. అక్కడ యెహోషువ గారు కానీ అక్కడ ఇజ్రాయేలు విశ్వాసులు కానీ, ఏంటయ్యా ఇక్కడ యోర్దాను నది ఎలా దాటాలి, మేము కొట్టుకెళ్ళిపోతాం. యోర్దాను నది అంటే ఎగువ నుండి దిగువ పారే నది అని అర్థం. ఎగువ నుండి దిగువ పారే నదులు ఏదన్నా వేసామనుకో జాడ దొరుకుద్దా? అస్సలు జాడ దొరకదు. అలాంటిది మనిషి దిగితే దొరుకుతాడంటారా? దొరకడు కదా. చాలా మరి నిజంగా మంచి ఫుల్గా ఉన్న నది వాటర్తో, అలాంటి నది, పారుచున్న నది, ఈ నది ఎలా దాటాలి మేము? ప్రభువా, యథార్థంగా నువ్వు ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించావు, యథార్థంగా మేము వచ్చామయ్యా. మోషే గారి నడవడిక ప్రకారం నడిచాము. ఇప్పుడు మోషే గారు చనిపోయాడు, మా నాయకుడు చనిపోయాడు. ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంటి? ఈ నదిలో పడి కొట్టుకెళ్ళిపోతావేమో, మా పరిస్థితి ఏంటయ్యా అని అక్కడ ఇజ్రాయేలు బాధపడుతున్నారు. యెహోషువ గారు కూడా బాధపడుతున్నాడు. ప్రభువా, నేను చిన్నవాడిని, యవనస్తుని, నేను ఎలా చేయగలను? ఇది యథార్థంగా నువ్వు నడవమంటే నడుస్తున్నాను, ఈ బాధ్యత తీసుకోమంటే తీసుకున్నాను, ఈ సేవ చేయమంటే చేస్తున్నాను, ఈ పని చేయమంటే చేస్తున్నా, ఈ పరిచర్య చేయమంటే చేస్తున్నా, ఈ ప్రార్థన చేయమంటే చేస్తున్నా, ఉపవాసాలు చేయమంటే చేస్తున్నా, అయ్యా భక్తి చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ యోర్దాను నది అడ్డు వచ్చింది, ఏం చేయాలి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడండి? యథార్థంగా నడిచే విశ్వాసుల్ని ఏం చెప్పాడు దేవుడు అంటే, మీరు సేవకులను ముందు పెట్టండి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆ నది నుంచి తప్పించుకుని మీరు అవతల ఒడ్డు వెళ్ళాలంటే సేవకుల ముందు పెట్టండి, దైవజనుల ముందు పెట్టండి, దేవుడి ముందు పెట్టండి, దేవుడి పని ముందు చేయండి, దేవుడి మాట ముందుగా మీరు వినండి అన్నప్పుడు అలాగే దైవజనుల ముందు పెట్టారంట. దైవజనుల ముందు వెళ్ళి యోర్దాను నదిలో ఇలా కాలు పెట్టారంట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. యోర్దాను నదిలో సేవకులు అడుగు పెట్టారంట. ఎప్పుడైతే దైవజనులు అడుగు పెట్టారో ఎగువ నుండి దిగు పారే నదుల్లో అలా నిమ్మలమైపోయింది, పారకుండా వాటర్ వెళ్ళకుండా నిమ్మలమైపోయింది. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. ఎస్, ఎప్పుడైతే నిమ్మలమైపోయిందో ఆ యోర్దాను నదిలో చక్కగా నడుచుకుంటూ అవతల వడ్డీ చేరుకున్నారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. ఎస్, యథార్థంగా నడిస్తే ఏంటయ్యానంటే మనకి ఎలా ఉంటుందండి? యథార్థంగా నడిస్తే మేలు కొదువై ఉండదంట. ఏం చేస్తాడండి? యథార్థంగా ఉన్న వారికి మేలు చెయ్యక మానడు. ఇప్పుడు మేలు చేశారా లేదా? ఇజ్రాయేలుకి మేలు చేశారు, ఆ నాయకుడికి మేలు చేశారు దేవుడు. యథార్థంగా ఉంటే ఏంటి లాభం అనుకున్నావా? దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. లోకంలోకి వెళ్ళి ఎవరి దగ్గరైనా ఏదైనా అవసరం కావాలో నువ్వు ఏదైనా అర్జించినా, చేతులు చాపినా, అడిగిన కాసేపో లేదంటే అడిగిన సమయానికో జాలి పడతారు, నీ సాయం చేస్తారు, ఏదో అంటారు, ఏదో చెప్తారు. ఖచ్చితంగా నువ్వు వెనక్కి తిరిగి అవతలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను తిడతారు. ఇలాంటి తోడు కాబట్టి లేదు, ఇలాంటి తోడు కాబట్టి ఎట్లా ఉంది, ఖచ్చితంగా తిడతారు. ఎందుకంటే మానవుల మనస్తత్వం అది, మనుషుల యొక్క మనస్తత్వం అది. కానీ దేవుని దగ్గర నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే, యథార్థంగా జీవించగలిగితే, యథార్థంగా దేవుని మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన అంటున్నాడు, మేలు చెయ్యక అసలు మానడు నమ్మిన వారి చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీఎస్. మనుషులన్నా మానతారేమో కానీ దేవుడు మేలు చేయక మానే దేవుడు కాదండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును. యథార్థంగా ప్రవర్తిస్తే ఏంటి లాభం అంటే రక్షించబడతావు, రక్షణ వస్తుందండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నిజంగా చూసి యథార్థంగా దేవుణ్ణి అనుసరించి యథార్థంగా భక్తి చేస్తే ఏ విషయంలో నువ్వు రక్షించబడాలనుకున్నావు, ఏ విషయంలో నువ్వు రక్షించబడాలి, ఏం కావాలనుకున్నావు, ఏది కోరుకుంటున్నావు, ఏది అడుగుతున్నావు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గొల్యాత్ అనే మహాభయంకరమైన వాడు ఇజ్రాయేలుని అల్లల్లాడి చేస్తున్నాడు, చాలా బాధ పెట్టేస్తున్నాడు, క్రూరముగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. 40 రోజులు కేకలు వేస్తున్నాడు, 2 రోజు చూసుకుందాం. ఒక్కళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇజ్రాయేలీలందరూ ప్రార్థన చేసి ఉంటారు కదా, ప్రార్థన చేసి ఉంటారు యథార్థంగా, ప్రభువా ఎలా జయించాలి, మేము 6 మూరల జానుడు ఉన్నాడు, ఇంత భయంకరమైన వ్యక్తిని ఎలా జయించాలి అని చేతులెత్తి ప్రార్థన చేసి ఉంటారు కదా. ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయడం ద్వారా ఎవరు లేపాడండి? రాజులు ఉన్నారు, ఇంకేంటండి సైనికులు ఉన్నారు, యుద్ధశాలులు ఉన్నారు, ధైర్యశాలులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. ఒక్కళ్ళ ముందుకెళ్తలా, ఒక్కళ్ళు ముందుకెళ్తలా. అంత యుద్ధశాలలు కూడా భయపడిపోయారు, అంత ధైర్యశాలలు కూడా భయపడిపోయారు, అంత నైపుణ్యత గల వారిని కూడా వెనక్కి తగ్గిపోయారు. అసలు రాజు లాంటి సౌలు రాజు కూడా
భయపడిపోయి ముందుకు వెళ్ళట్లే. నేను ఎక్కడ చేస్తాను బాబు, నా వల్ల కాదని ఇజ్రాయేలీయులు మొర ఆలకించి యథార్థంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడండి? బాలుడైన దావీదుని లేపాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యథార్థంగా మనం చేసే దేవుడు ఎంత దీవిస్తాడో, ఎంత ఆస్వాదిస్తాడో తెలుసా? మన నిజంగా చూసినట్లయితే ఒక పిల్లోడంట, ఒక చిన్న పిల్లోడు, ఆ పిల్లోడి పేరు రవి. అతనంట ఒక గ్రామంలో తనకు ఒక పొలం ఉంటే పొలంలోకి వెళ్ళి, అంటే యథార్థంగా ఉంటే ఏంటి లాభం అనుకుంటారు. ఆ పిల్లోడు చిన్న పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నాడంట. పని చేస్తుంటే ఆ పని చేసేటప్పుడు చిన్న నాణ్యం దొరికిందంట. ఒక బంగారపు నాణ్యం దొరికింది. నాణ్యం దొరికితే ఆ పిల్లోడు అనుకున్నాడంట, ఏమైనా సరే నేను యథార్థంగా ఉండాలి అని చెప్పేసి ఆ నాణ్యం ఎవరిదో నేను ఇచ్చేయాలని చెప్పేసి గ్రామంలోకి వెళ్ళి ఆ పిల్లోడు పెద్దల్ని చాలామంది కొంతమందిని అడిగి ఈ నాణ్యం ఎవరిది, ఈ నాణ్యం ఎవరిది అని అడిగితే ఈలోపు ఒక వృద్ధుడు వచ్చాడంట. బాబు రవి, ఆ నాణ్యం నాదేరా, నాకు ఎవరా, ఆ నాణ్యం నేనే పోగొట్టుకున్నానంటే చిన్నపిల్లోడంట ఆ నాణ్యాన్ని చేతిలో పెట్టాడంట. యథార్థంగా చేతిలో పెట్టాడు, దాచుకోకుండా. ఏం చేశాడండి? యథార్థంగా చేతులు పెట్టాడు, దాచుకోకుండా. ఈలోపు ఆ పెద్దవైన వృద్ధుడు అన్నాడంట, బాబు బాబు నువ్వు చాలా మంచివాడురా, ఈరోజు లేదన్నా డబ్బులు దొరికినాయి అనుకో, ఒక కసక్కన జేబులో దోచేసుకుంటారు, లేదంటే వాడేసుకుంటారు, అవజేసుకుంటారు. ఏ బంగారం దొరికినిస్తారా, ఏ డబ్బులు దొరికినిస్తారా, ఏ వెండి దొరికినిస్తారా? ఏది ఇవ్వరండి, దాచేసుకుంటే వాడేసుకోడు తనదైనట్టుగా. నువ్వు ఇంత యథార్థంగా నాకు అప్పచెప్పావురా అని చెప్పేసేసి ఆ ముసలాయన అన్నాడంట, నా దగ్గర నువ్వు పని చేయి బాబు అని అంటే, అలాగే నమ్మకంగా పెద్దాయన తాత నీ దగ్గర నేను పని చేస్తానని చెప్పేసి యథార్థంగా వెళ్ళి పెద్దాయన దగ్గర పని చేశాడంట. ఒక సమయంకి వచ్చారు, పెద్దాయన బాగా వృద్ధుడైపోయి చనిపోయేటప్పుడు వీలునామా రాశాడంట. నాస్తిలో కొంత ఆ పిల్లోడికి ఇవ్వాలని చెప్పేసి వీలునామా రాశాడంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యథార్థంగా మనం జీవిస్తే దేవుడు ఎక్కడి నుంచి దాచబడిన ధనాన్ని దేవుడు మనకి సమకూర్చే దేవుడు అండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇజ్రాయేలీయులు ప్రార్థన చేస్తారు యథార్థంగా, ప్రభువా ఈ గొల్లియాతుని ఎలా జయించాలి. ఏ లోపు దావీదు మహారాజు గంట లేపాడు బాలుడైన దావీదు నిజంగా గొల్లియాతుని ఏం చేశాడండి? యుద్ధము యెహోవాదని చెప్పేసి ఒక్క దెబ్బ కొట్టగానే 40 రోజులు అరిసిన గొల్లియాతు ఒక బాలుడి చేతిలో చనిపోయాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజున మనుషులు ఇబ్బంది పెడుతున్నారని మనుషులు చంపేయటం కాదు, కానీ గొల్లియాతు అంటే దుష్టుడికి సాదృశ్యం. సాతానుగాడు ఎన్నో మనల్ని బాధలు పెడతాడు కదా, ఎన్నో సమస్యలు పుట్టిస్తాడు, ఎన్నో ఇబ్బందులు పెడతాడు, ఎన్నో వస్త్రహీనతలు లేకిస్తాడు, ఎన్నో అసమాధానాలను రేకెత్తిస్తాడు. అటువంటి వాడిని మనం జయించాలంటే మనలో ఏముండాలండి? యథార్థమైన భక్తి ఉండాలి. ఏం భక్తి ఉండాలండి? యథార్థమైన భక్తి మనం చేయగలిగితే ఆ దుష్టుడి చేతుల్లో నుంచి దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే సామెతల గ్రంథం 10:9 యథార్థవంతులంట నిర్భయముగా ప్రవర్తించను. యథార్థవంతులు ఎలా ప్రవర్తిస్తారండి? నిర్భయముగా, అంటే ధైర్యముగా ఉంటారు. ధైర్యముగా, నిర్భయంగా. ఇప్పుడు కూడా చూసినట్లయితే క్రైస్తవులను చూస్తే చాలామంది వీళ్ళ ధైర్యం ఏంట్రా అనుకుంటారు కదా. వీళ్ళకున్న ధైర్యం ఏంటి అసలు? వీళ్ళేంటి తెల్ల బట్టలు ఏంటి? వీళ్ళు చూస్తే ఒక్క పని చేసినట్టు ఉండరు, వీళ్ళు ఎంత కోటాలు పెట్టేస్తారు. వీళ్ళు చూస్తే ఎక్కడికి వెళ్ళినట్టుండ్రు, ఏది ఉద్యోగం చేసినట్టుండ్రు, వ్యాపారం చేసినట్టుండ్రు, పనిపాటలు వేసినట్టుండ్రు. వీళ్ళు ఎప్పుడు కళ్ళ ముందు తెల్ల బట్టలు వేసుకుని కనపడతారు. ఏంటి అసలు వీళ్ళ ధైర్యం ఏంటి? వీళ్ళకున్న ఇదేంటి అని అంటారు. మనకున్న ధైర్యం ఎవరండి? యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సజీవుడైన దేవుడు మన ధైర్యం. మన ధైర్యం ఎవరండి? సజీవుడైన దేవుడు. ఎందుకు అంత ధైర్యం అంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి. ఆయన ఎక్కడ లేడు? సమాధిలో ఉన్నాడా? ఎవరు చనిపోయినా సమాధిలోనే ఉన్నారు వాళ్ళు, కానీ దేవుడు ఉన్నాడు సమాధిలో? ఆయన సమాధిలో లేడు. యేసుప్రభువారు చనిపోయి మృత్యుంజాడే తిరిగి లేచి మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇవాళ ఏదైనా సరే ఎంతో ధైర్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఏది వచ్చినా సరే ప్రార్థన చేస్తే చాలా సమస్య పోయిద్ది కదా, చాలా ధైర్యం వచ్చేస్తుంది, చాలా నిజంగా ఎంతో అండొచ్చేస్తుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కడుపుల నొప్పి వచ్చినా, ఏ తలనొప్పి వచ్చినా, ఏదైనా ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే మనకి రెమెడీ ఇచ్చేస్తున్నారు. అందుకే మనము ధైర్యంగా ఉంటాం. యథార్థవంతులు అంటే ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. అందుకే చాలామంది భయపడుతూ ఉంటాం. మనము మనుషులు కాబట్టి భయపడుతూ ఉంటాం. ఏ చిన్న శోధన వచ్చినా, చిన్న కష్టం వచ్చినా భయపడుతుంటారు. కానీ ఏబు భక్తుడు ఒక మాట అన్నాడు ఒక చోట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా?
అన్నాడు. యోబు భక్తుడు ఏమన్నాడండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ధైర్యం నీకు రావట్లేదంటే నువ్వు చేసే భక్తి సరిగ్గా లేదు అని అర్థం కదా. అవును కదా, నీకు ధైర్యం రావట్లేదు. ఏ విషయంలో ధైర్యం రావట్లే? సమస్యల విషయంలోనా, కష్టాల విషయంలోనా, రోగాల విషయంలోనా, బలహీనతల విషయంలోనా, అప్పుల విషయంలోనా, ఏ విషయంలోనూ భయపడుతున్నావో ఆ భయం నీకు ఎందుకు వస్తుందంటే చేసే భక్తిలో కరెక్ట్గా లేదు. అలాగే చూసిన కూర వండుతున్నాం, అన్నీ పాళ్ళు వేసి వండి ఉప్పు ఒకటి అయ్యి బాగు ఎలా ఉంటుంది? అసలు దాని రుచి తెలుస్తుందా? దాని రుచే తెలుస్తుంది. రుచి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉప్పు వేసినప్పుడే. రుచి ఎప్పుడు తెలుస్తుందండి? వండిన వంటకానికి ఉప్పు కరెక్ట్గా పడినప్పుడే దాని రుచి ఏంటో తెలుస్తుంది. మనల్ని సరైన భక్తి చేసే మనలో నిర్భయముగా చక్కగా భయం లేకుండా మన బ్రతుకుతాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యథార్థవంతులకు దేవుడు ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. ఏమిస్తాడండి? ధైర్యం ఇస్తాడు. అలాగే చూసినట్లయితే యథార్థంగా మన భక్తి చేస్తే ఇంకా మనకి ఎలా ఉంటుంది? దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? దానిలో ఉన్న దీవెన ఏంటి అని అంటే అదే కీర్తన గ్రంథం. కీర్తనకాడే దావీదు మహారాజు గారు చెప్తున్నారు 15వ అధ్యాయం, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని గుడారంలో అతిథిగా ఉంటాడు. యథార్థవంతుడు ఎక్కడ ఉంటాడండి? దేవుని గుడారంలోనే ఉంటాడు. దేవుని గుడారంలో ఉండడం అంటే మాటలా? మన నిజంగా చూసినట్లయితే ఆపత్కాలంలో యెహోవా నిన్ను తన పర్ణశాలలో నిన్ను దాచును అంటే ఇప్పుడు మనకి కష్టం రాగానే మనకి గుర్తు వస్తుంది. ఏం గుర్తు వస్తుంది? దేవుని సన్నిధి గుర్తు వస్తుంది. అవునా కాదా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనిపించింది? చర్చికి వెళ్ళిపోవాలి. అవునా కదా? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ముందు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. దైవజనులకు ఫోన్ చేయాలి, దైవజనులతో మాట్లాడాలి. అంటే ఆపద వచ్చినప్పుడు ఆయన ఎక్కడ దాస్తాడంటే తన పర్ణశాలలో దాస్తాడు. పర్ణశాల అంటే ఏంటి? దేవుని మందిరంలోకి వెళ్ళుడు ద్వారా మనకు ఆపద పోయిద్ది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ గుడారము నిజంగా దేవుని సన్నిధి అనేది ఉండడం మనకి ఎంతో ధన్యత అండి, ఎంతో మేలండి, ఎంతో ఆశీర్వాదం అండి. ఒక సమయంలో మాకు కష్టము శ్రమ వచ్చినప్పుడు నేను ప్రతిరోజు దేవుని మందిరంలోకి 6 గంటలకి వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు చర్చిలోకి వెళ్ళి 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంత్రం గంట సేపు ప్రార్థన చేసి ఆ గంట ప్రార్థనలో సాతానుగాడు కూడా నన్ను చాలా డిస్టర్బ్ చేసేవాడు, చాలా గలిబిలి చేస్తూ ఉండేవాడు. అయినా సరే ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆ రీతిగా ప్రార్థన చేయడం ద్వారా సమస్యలన్నీ నిమ్మలమైపోయినాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుని దగ్గర మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడతాడంట? ఆయన గుడారంలో మనల్ని అంట దాస్తాడంట. ఆయన గుడారంలో ఉంటాడు. మన మధ్య ఉన్నారు కుమారుడు ఒక అతన్ని కర్రబెట్టి పటేలు మీద కొట్టేశాడు. అంతే, వచ్చిన కోపంతో కర్రబెట్టి తల మీద కొట్టగానే తల ఏమైపోయింది? పొచ్చగా పగిలినట్టుగా పగిలిపోయింది. తల పగలు కొట్టేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమని? తల పగలగొట్టాను అని. వెంటనే ఎక్కడికి వచ్చాడో తెలుసా కుమారుడు? ఎక్కడికి వచ్చాడండి? దేవుని మందిరంలోకి వచ్చాడు. అమ్మ గడగడ వణికి రాగానే లోటాడు మంచిని లాగేసేసి గడగడ వణుక్కుంటూ అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఈలోపు మందిరంలో ఒక సహోదరుడు అన్నాడు, ఏంటయ్యా అని ఇంత ఈ లోటాడు మంచిలు తాగేవి, ఎంత కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు ఏంటంటే, ఏమి లేదన్నా కోపం వచ్చేసింది, మా మామగారిని కొట్టాడని నేను కర్ర పెట్టి ఒకటి దెబ్బ కొట్టేనన్న పుచ్చకాయ పగిలిపోయింది, తల పగిలిపోయింది అన్న అని చెప్తున్నాడు. మళ్ళీ ఈలోపు అతను అంటున్నాడు, నీ పని అయిపోయింది, నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే, ఇక్కడి నుంచి పారిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బెదిరించేస్తే ఆ కుమారుడు విశ్వాసంతో మందిరులు అలాగే కూర్చుని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నిజంగా అయ్యగారు వచ్చి అన్నారు, ఏంటయ్యా పని, నీకు అసలు ఎంత కోపం ఏంటి, అసలు ఎంత కోపం వస్తే అంత కోపం చూపిస్తావా, ముందు నువ్వు కొట్టే కదా అతను బతకాలి, ఆ బతకడం కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుని మందిరంలోకి రావటం ద్వారా ముందు కొట్టిన బిడ్డ బతితే కానీ ఈ కుమారుడు సేఫ్ అవుతాడు, లేకపోతే సేఫ్ అవుతాడా? అవడు. ఈ లోపు మోకాళ్ళ మీద ఒక్క దెబ్బతో కొట్టి వచ్చేసాడేమో కానీ తర్వాత ఎంత ఆడవలసి వచ్చిందో బతికించడానికి కన్నీరు కాచి, ప్రభువా క్షమించయ్యా, నా ప్రభు తప్పే చేశానని చెప్పేసి దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ కుమారుడు బతికించాను ప్రార్థన చేసి దేవుడు నిజంగా తెల్లారపడగా ఆ కుమారుడు బతికాడు, ఈ కుమారుడు సేఫ్ అయ్యాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యథార్థంగా మనం భక్తి చేస్తే, యథార్థంగా దేవుని ఆరాధిస్తే, యథార్థంగా దేవుని స్తుతిస్తే దేవుడు అంట మనల్ని ఎక్కడ దాస్తాడండి? ఆయన గుడారములు, ఆయన పర్ణశాలలో మనల్ని దాచే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే అదే వచనంలో దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించే స్థితి మనకిస్తాడంట. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండే
నిజంగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండటం ఎంతో గొప్ప ధన్యత కదా. ఈరోజు చాలామంది కూడా మందిరానికి రావటానికి ఎన్నో అడ్డంకులు చెప్తారు, ఎన్నో సాకులు చెప్తారండి. దేవుని సన్నిధికి రావటానికి వెళ్ళటానికి ఎన్నో సాకులు. నిజంగా చూసినట్లయితే ఎందుకు వెళ్ళాలి మందిరానికి అని అంటే, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? జ్ఞానం కోసమే కదా, చదువు కోసం బాగా బతకాలని. మందిరానికి వెళ్ళాలంటే దేనికి వెళ్ళాలంటే భూమి మీద బాగుండడానికి, చచ్చిపోయిన తర్వాత తన ఆత్మ నరకంలో పడకుండా ఉండడానికి మందిరానికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇటువంటి నివాసము దేవుని సన్నిధిలో మన యథార్థంగా భక్తి చేశానంట ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లాస్ట్కి ఒక మాట, అదే కీర్తనగ్రంథం 97:11 కీర్తనగ్రంథం 97:11 యథార్థంగా భక్తి చేశానంత మనకి దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఆనందము వెత్తబడి ఉన్నది. యథార్థంగా భక్తి చేసిన వాడికి ఏమిస్తాడు దేవుడు? ఆనందం. ఆనందం ఎప్పుడు వస్తుంది? జేబులో 1000 రూపాయలు ఉంటే ఆనందమే కదా. అదే ఒక్క పైస లేదనుకోండి, ఆనందం ఉంటుందా? మొహం ఎలా తేలా కదా, ఏమీ బాగోదు. అలాగే ఆరోగ్యం బాగుంటే ఆనందమే, సమృద్ధి ఉంటే ఆనందమే, దీవెన ఉంటే ఆనందమే, ఆశీర్వాదం ఉంటే ఆనందమే కదా. మరి నిజంగా అన్ని విషయాలు, అన్ని స్థితిలో మనం బాగున్నాం అనుకో, మనకి ఎలా ఉంటాం? మనము చాలా ఆనందంగా ఉంటామంట. దేవుని దగ్గర యథార్థంగా భక్తి చేస్తే అన్ని విషయాలు నువ్వు బాగుంటావు. ఆనందాన్ని దేవుడు నీకు విత్తుతాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ప్రసంగి గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, మన నిజంగా చూసినట్లయితే దేవుని యందంట, దేవుని దృష్టి మంచివాడిగా యథార్థంగా ఉండేవానికి దేవుడు ఆనందమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహిస్తాడు. దైవ దృష్టికి మంచివాడిగా నుండివానికి దేవుడు ఆనందమును, తెలివిని, జ్ఞానమును ఇస్తాడంట. అంటే దేవుళ్ళు ఆయన దృష్టికి మంచిగా ఉంటూ, యథార్థంగా భక్తి చేస్తూ, యథార్థంగా జీవిస్తూ, ఆయన కొరకు బ్రతితేనంట దేవుడు మనకి ఆనందం ఇస్తాడంట. ఏమిస్తాడండి? ఆనందం ఇస్తాడంట. ఇంకోటి తెలివినిస్తాడు. ఏమిస్తాడు? తెలివినిస్తాడు. మరొకటి జ్ఞానం ఇస్తాడంట. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజున ఆ ఆనందంతోనే మనం బ్రతుకుతున్నాం. అన్ని సమృద్ధిగా ఉండబట్టే ఆనందంగా ఉంటున్నాము. అలాగే ఉద్యోగం చేసుకునే తెలివితేటలు, వ్యాపారం చేసుకునే తెలివితేటలు, భార్య బిడ్డలు పోషించుకునే తెలివితేటలు లేనోళ్ళు లేరండి. భార్య బిడ్డలు పోషించుకునే తెలివితేటలు లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అటువంటి తెలివితేటలు దేవుడు మనకిచ్చాడు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన యందు మనం యథార్థంగా ఉండుట ద్వారా మన నిజంగా ఇక్కడ విశ్వాసులు కూడా ఎంతగానో, ఇక్కడ దైవజనుడి కుటుంబం కూడా ఎంతగానో యథార్థంగా దేవుని భక్తి చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మంచి చల్లని వాతావరణం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మే నెల లాగానే అనిపించట్లేదు కదా, చాలా చల్లని వాతావరణం ప్రభువారు ఇచ్చారు. బిడ్డలు యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు. ఇక్కడున్న విశ్వాసులు కూడా ఎంతో యథార్థంగా పరిచర్య చేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఏంటి, ఇంకా వెనక్కది ఎవరి మాట వినకుండా, వెనక తిరుక్కోకుండా గురు యొద్దకే ప్రయాణం చేస్తూ, యథార్థమైన భక్తి చేస్తూ, దేవుణ్ణి అంటుపెట్టుకుని, సంఘాన్ని అణిచిపెట్టుకుని, దైవజనులను అంటుపెట్టుకుని మనం బ్రతకగలిగితే యథార్థవంతుడైన దేవుడు మనకి అన్ని విషయాల్లో సమృద్ధిని, దీవెన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా కలిగి చేస్తాడు అని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.